అతని కోపం అనివార్యమని క్రొత్తగా చెప్పనక్కర్లేదు స్వామి. వృధాసమున గంధర్వ సమిత్రగాని ఆ చక్రహాసనస్తమున అతను సమ్మకపోండు నిధి బిక్కలి మే చరసేవందో విడిపోడు తెలుపను కదా నాత. ఏవి గైడు సంపాదింపకూడగా మీ అన్న దశావతారం పూర్తయినా సరే అతడు చరణాగత అత మగమాట మన కులాచార ధర్మమైన చరణాగతత్రాన బిరుదంపు కోలుకోలేదు. అయ్యో నాథ విడవచో యుద్ధం కరముని ఆ మహాత్ముడు సెలవిచ్చు కదా నాథ. దేవి యుద్ధ సన్నద్ధుడై గమ్మనన్నతడి మహాభీత సేతు సందస్కుండవై గడగడ గడ ఒడకి గాంధరుని మీ అన్న పాదములతో పరివే అనుకుంటున్నారు స్వామి. కంటగత ప్రాణం ఉన్నంత వరకు ఈ రాజకంఠినుడు ఆ నరకంఠినుడితో సంగ్రామ బలర్చన దేవి సంగ్రామ బలర్చటం భయం లేదు దేవి భయం లేదు. అంత ఎంత ఉపదేశం చేయక అంత దూరం నుండి ఇంత దూరం వచ్చింది దేవా. మీకు ఉపదేశం ఎదుగు రాలేదు దయాముగ్లము నేవేడుకు వచ్చింది పలుమార్లు ఉపకారం నచ్చిన మేన బలితో కయ్యముని కేవల జగజ్జన విశ్వాసగాత్రం భయపరచుగాను స్వామి. దేవి అట్లు న్యాయ అన్యాయం విచారము లేక లోపల పలగాపులైన నన్ను విశ్వాసఘాతులతో అతడు మా కమితోపకారం తమ పాపములు తానే లాసించును. అతడు మా కమితోపకారం చేచునను అధర్మ కార్యము బురుగొలిపినప్పుడు నేను ఆయన మన్నితున్నా సాటి వారు నవ్వినా నవ్వురుగా ఆ గైని విడవను. ఈ పాటి విషయములైనా అర్థాలనే నా మాట నేను
విషయములు నీ జనవలా చెల్లు. అన్ని ఎడల నేను మీ దిగురబొండ్ల బాటలే సాగి చేయుదనను. తలది ఒకటి కాబోలు రాజు నీతులు నేర్పువారు. అయ్యో స్వామి, పట్టిన బొట్టు విచారు కదా, నిరంకుశ ప్రతాపములకు ఆ నారాయణ చేత మీకు అపాయము శంకుతుందా? మూర్ఖరాలవై సాదర బల తరపును శ్లాఘించి బెదిరించుటివి. అవునులే, నిన్ను అనవలసిన పని ఉన్నది. అది మీ స్త్రీ జాతికున్న లక్షణమే కదా. ప్రాణనాథ ఎంత పరక్రమంతుడన్నాను స్వామి. కాంత మొదటి చూసి జులకన చేయకు. పుట్టినిల్లైన తన పంచపురాములు అర్పించును దేవి, అర్పించును. కాపురమంత పుట్టింటికి కడగా బొలకొని పొడు. అధికేశ్వరములు తులుతున్న సోదర ప్రముఖ బంధుజనులను చూచి నీ కన్నులు కాలవేయాలి. లేదు లేదు నాథ. కాలకే దానవ శిక్షణను బాలలోచన విజయతలోచన భర్త యాదమాదం ఉన్నట్లు కానపడుతున్నట్లు కాబోలు. తేజబల దర్పం హీనంతుడై నాకిచ్చి మీ అన్న వివాహం చేసి నిన్ను శాశ్వత దుఃఖము పాలు చేసిందేవి, శాశ్వత దుఃఖము పాలు చేసిన. మరియు మానవతి యాదవులతోడ చుట్టరికమైన మాకించుక పేరు ప్రతిష్టలు కలుగుతున్నవి. అదట్లుండేమో. ఇప్పుడు ప్రాణములుగాను పెదరిగంధర్వుడు దేవి ఇక నువ్వు అరగవచ్చము. రాజా కంటే రావా గాంధీ వేరే ప్రాణుల కంటే నెక్కు తెరవరే పలుకులు చేయి నొప్పించిన నేనే తోలాడు స్వామి. అది గోపాండ సంగతి నీ పతి మాప విశ్వాసయుడు యుద్ధం సిద్ధమైన నా సహోదర భార్యలకు సత్యభామాతులు దెబ్బతులు ఆనంద కోరలేక అందుచేతనైనా ఒక్కసారి నా మాట వినము నాతో. దేవి అట్లయినా జ్ఞానహీనులు నా మానిగు సన్నికమున దేవి అట్లయినా మానగారికి అట్లయినా నా ముద్దు చెల్లిపోయినా నాథ. నీ ముద్దు నీ వాట్లాడే చెల్లి ఇక నీ వారు